10 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక్క సినిమా బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అండ్ శాండల్వుడ్ అన్ని ఫిలిం ఇండస్ట్రీలను కలిపి ఒకే ఒక్క సినిమా, అది పాన్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ అని ప్రూవ్ చేసిన సినిమాయే బాహుబలి 1 అండ్ 2. అయితే ఆ సినిమా క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులు ఇప్పటికీ బ్రేక్ కాలేదు అంటే అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే 10 సంవత్సరాల తరువాత ఆ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా చేసి బాహుబలి ద ఎపిక్ అన్న పేరుతో ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని రీ రిలీజ్ సినిమా అనడం కంటే డైరెక్ట్ సినిమా అనొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమాకి వస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల కౌంట్స్ కావచ్చు, ఈ సినిమా మన బుక్ మై షోలో 3 లక్షల మంది చూయించే ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా ఈ సినిమా అయితే రీ రిలీజ్ సినిమా అని నాకు అనిపించడం లేదు ఫ్రెండ్స్. మీరేమంటారు? అయితే మనం ఈ వీడియోలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో, ఓవర్సీస్ లో ఎలా ఉన్నాయి, అలాగే ఎన్ని థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఓవరాల్ వరల్డ్ వైడ్ అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. ఇండియాలో ప్రీమియర్ షోలతో కలిపి ఇప్పటి వరకు టోటల్ 10 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఓవర్సీస్ నుంచి 5 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే వరల్డ్ వైడ్ ప్రీమియర్ షోస్ ద్వారా ప్లస్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవరాల్ గా 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, డే 1 నా ఎస్టిమేషన్ ప్రకారం ఈ సినిమా అయితే 25 నుంచి 30 కోట్లు వసూలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చో డే 1 కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సినిమా ఓవర్సీస్ లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందో ఏరియా వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. యుఎస్ఏ లో 400 థియేటర్లలో, యూకే అండ్ ఐర్లాండ్ లో 210 థియేటర్లలో, యుఏఈ అండ్ జీసీసీ లో 150 థియేటర్లలో, అలాగే ఆస్ట్రేలియాలో 100కు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. టోటల్ ఓవర్సీస్ లో 1500 పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ సినిమా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన అన్ని సినిమాల లైఫ్ టైం వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడమే కాకుండా థియేటర్ల కౌంట్ పరంగా కూడా నెంబర్ 1 పొజిషన్ లో అయితే చేరింది ఫ్రెండ్స్. ఈ సినిమా రన్ టైం 3 గంటల 42 నిమిషాలు, ఫస్ట్ హాఫ్ 1 గంట 42 నిమిషాలు, సెకండ్ హాఫ్ 2 గంటల 3 నిమిషాల రన్ టైం గా ఉండనుంది ఫ్రెండ్స్. 10 సంవత్సరాల ముందు వచ్చి ఇండియన్ సినీ హిస్టరీనే తిరగరాసి రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాలు మరి ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి అనుకుంటున్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, నమస్తే.